రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో శ్రీలతకి, శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ అనమాట. విడాకుల నోటీసులు చూడగానే సీతాకాంత్ బాగా కోపం తెచ్చుకొని రామలక్ష్మి చెంప పగలగొట్టి మనం ఊహించినట్టు జరుగుతుంది అనుకుంటే అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంటికి రాగానే ఆమె బర్త్‌డే ఉందని సర్ప్రైజ్ ప్లాన్లు, గిఫ్ట్‌లు రెడీ చేసి ఆమెకి ఇస్తున్నాడు. ఆమేమో మురిసిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక విడాకులు సీన్ ఒకటి జరిగిందన్న విషయం వీళ్ళకి గుర్తుందా లేదా అంటూ ఇదేంటి అత్తయ్య గారు ఈ వింతా చోద్యం నేను చూడలేదు అంటూ ఈ శ్రీలతతో చెప్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. అయితే ఆగు చూద్దాం, వారం రోజులు ఉంది కదా, ఒక్కరోజు మనకు దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీతో నేను మాట్లాడాలండి, నేను చాలా విషయాలు మీకు చెప్పాలి అని రామలక్ష్మి సీతాకాంత్ చేపట్టుకొని ఆపుతుంది. కానీ వినిపించుకోకుండా వారం రోజులు టైం ఇచ్చాను కదా, ఈ వారం రోజులు నువ్వేమైనా ఆలోచించుకో, నువ్వు చెప్పేది నేనైతే వినను, నేను చెప్పేది నువ్వు వినాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ శ్రీవల్లికి ఒక డౌట్ వస్తుంది. అత్తయ్య గారు బావగారికి పెళ్ళైపోయింది కదా, మరి పెళ్ళైన మా ప్రేమేంటి ఆ నందినికి వేరెవరైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆమెకి అందం ఐశ్వర్యం అంతా బాగానే ఉంది కదా అంటూ ఉంటే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే, మనకు ఆస్తి కావాలి, రామలక్ష్మి సీతాకాంతులు దూరం అయిపోవాలి, అది మనకి ఏ రూపంలో జరిగితే మనకెందుకు అన్నట్టు నిజమే అత్తయ్య గారు, ఆస్తి ఉంటే చాలు, వాళ్ళు ఎటుపోతే మనకెందుకు, ఆస్తి కావాలి, మా ఆయన నేను చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలనుకుంటా, అది ఎప్పుడు జరుగుతుందో ఏమో మీ చచ్చు ప్లాన్లతో అన్నట్టు ఏడుపు మొహం పెడుతుందనమాట. శ్రీలత కోపం వస్తుంది, ఒక గుద్దు గుద్దుతుంది. వీళ్ళ పిచ్చి కాకపోతే సీతది రామది జన్మజన్మల బంధం అని చెప్తూ ఉంటే వీళ్ళు విడగొట్టడానికి రకరకాల ఎన్ని ప్లాన్లు వేసినా నిజమైన ప్రేమే కదా ఆఖరికి గెలుస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో.